ఆంధ్రాలో జగన్ పని అయిపోయిందని వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు ప్రశాంత్ కిషోర్. తెలుగుదేశం అనుకూల మీడియాలో బాగా ప్రొజెక్ట్ అయింది. ఆ నేపథ్యంలో ఇక్కడ ప్రశాంత్ కిషోర్ని ఉద్దేశించి చిట్ట చివరిలో ఏదైతే ఎన్నికల వ్యవహారం అయిపోయిన తర్వాత, పోలింగ్ పూర్తయిపోయిన తర్వాత జగన్ ఐప్యాక్ మీటింగ్లో ఒక కామెంట్ చేసి వెళ్ళారు. ప్రశాంత్ కిషోర్ కంటే రిషి బెటరు, పర్ఫెక్ట్గా చేశారు అని. ఇప్పుడు ఆ ప్రశాంత్ కిషోర్ దానికి కౌంటర్ ఇచ్చారు, ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో వైకాపా ఘోర పరాజయం ఎదుర్కోబోతోందని ప్రముఖ రాజకీయ యువకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి స్పష్టం చేశారు. ప్రముఖ పాత్రికేయులు బర్కాదత్కి ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని కొండబద్దలు కొట్టారు. తాము ఎన్నికల్లో గెలవబోతున్నామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగానే రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అమిత్ షా కూడా చెప్తున్నారని, 10 ఏళ్లుగా ఎన్నికల క్షేత్రంలో పనిచేస్తున్న తనకు ఫలితాలకు ముందే ఓటమిని అంగీకరించిన వారు ఎవరు కనిపించలేదని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు రోజు 4 రౌండ్లు పూర్తయిన తర్వాత కూడా మీరు వేచి చూడండి, మున్ముందు రౌండ్లో మాకు మెజారిటీ వస్తుందని ప్రభుత్వం తమదేనని ధీమా వ్యక్తం చేస్తారన్నారు. చంద్రబాబు గెలుస్తామని చెప్తే జగన్ గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుస్తామని చెప్పారని, ఈ చర్చకు అంతమే ఉండదని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్త ఎన్నికల్లో బీజేపీకి లోగడ కంటే సీట్లు తగ్గవన్నారు. దేశంలో బీజేపీ మోడీలపై అసంతృప్తి ఉంది, తప్పితే ఆగ్రహం లేదని వెల్లడించారు. అందువల్ల ఈసారి బీజేపీకి 2019లో ఉన్న సీట్లకు సమానంగా కానీ లేదంటే అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.